దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు పైకెత్తి ప్రభువును గనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జోసఫ్ రాజు గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం అధ్యక్షులుగా నడిపిస్తున్న దైవజనులు వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి పశ్చిమ గోదావరి జిల్లా మరి గణపవరం దగ్గర కొత్తపల్లి అనే ప్రాంతంలో దైవజనులు మరి అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన సంపత్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులా మీకు కూడా వందనాలండి. చెప్పలేదేంటి? అందరికి చేతులు చెప్పండి. అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ప్రభువా, ఈ ప్రాంతానికి నూతనంగా నన్ను నడిపించినందుకు వందనాలు. నీ దాసుని దాసురాలను దీవించండి, ఆశీర్వదించండి. గత కాలంలో జరుగుతున్న ఈ సభలు నాయన నిన్న జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కూడా జరిగిస్తున్నందుకు వందనాలు నాయన. ఈ రెండవ రాత్రి నాయన నిలబడుచున్నాను ప్రభువా. నాలో మీరుండి మాట్లాడండి, వెన్ని తట్టండి, అనేక సంగతులు నాకు బయలుపరచండి. బలహీనుడు ప్రభువా బలపరచండి. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో బయటికి పోవునుగాక నాయన, బయటికి పోవునుగాక నాయన. నీ నామములు నాకు స్వస్థత దయచేయండి ప్రభువా. నన్ను మీరు వాడుకోండి. ఏం చెప్పాలో అర్థం కాకుంది. నన్ను వెన్ను తట్టి నాకు అనేక సంగతులు నాకు బయలుపరచండి. యేసు నామములు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఆర్కెస్ట్రా గారు నేను అన్నాను బయటికి వెళ్తామన్నాను, మొత్తం వెళ్ళిపోమన్నాను. అంతే కదా మరి, టయానికి లేకపోతే ఎందుకు ఇంకా. ఏరండి ఆర్కెస్ట్రా? అదే ఓకే. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి, బైబిల్ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అమ్మా స్లోగా చదవరా తల్లి. అమ్మా నేను నీ వెనకాల రావాలి కదా నేను. ఇంకెవడు రావద్దులే, నేనే అంటే బాగోదు బుజ్జి. అమ్మా రైట్, చదువు. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎవరికి ఐశ్వర్యం కలుగును? అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నవారు అందరు చెప్పాలి. యెహోవా భయమే మనుషుని ఏం చేస్తుందంట? అందరు చెప్పాలి, ఐశ్వర్యవంతులుగా చేయునుగాక. ఎటువంటి వారికి ఐశ్వర్యం వస్తుందంటే దేవుని భయం కలిగిన వారు మాత్రమే. దేవుడు అంటే భయం ఉందా మీ అందరికీ? ఉందన్న వాళ్ళు చేస్తండి. నిజంగా భయపడుతున్నారు దేవునికి? దేవుడు అందరూ ఎత్తలేదు ఏంటండి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భయం నాకు ఉంది. నాకు దేవుడు ప్రతి విషయంలో, నేను అన్ని విషయంలో దేవుని భయపడతాను. నేను, మీరు భయపడుతున్నారు దేవునికి? ఎంతమంది భయపడుతున్నారు? చేతులు ఎత్తండి మరొకసారి. ఇప్పుడు ఎత్తారు పాపం. ఏమో భయపడుతున్నామో లేదో కానీ దేవుడు సమస్తమును చూచుచున్న
చెప్పాలి. దేవుడు ఆయన. కాబట్టి ఐశ్వర్యము ఎవరికి వస్తుందంటే, ఎవరు పడితే ఆడికి రాదు దేవుడి ఐశ్వర్యం. ఎవరికి వస్తుంది? ఎవరైతే దేవుని భయము కలిగి ఉంటారో వారి మాత్రమే ఐశ్వర్యం కలుగును గాక. హల్లెలూయా. భక్తి ద్వారా రాదు. ఏం ద్వారా రాదు? అందరు చెప్పాలి. భక్తి ద్వారా రాదు. కానీ దేవుని భయం మాత్రం కలిగి ఉంటే తప్పకుండా దేవునికి ఐశ్వర్యం ఇచ్చును గాక. హల్లెలూయా. భక్తి కాదు, భయం. చూడండి, భయం ఉందా, భక్తి ముందా? అందరు చెప్పాలి. భయమే ముందు, తర్వాత భక్తి. భక్తున్న వాడికి భయం ఉంటుంది. భయం ఉన్న వాడికి చెప్పాలి, దేవుని భయం కలిగి ఉంటే ఎంతో ఐశ్వర్యం కలుగును గాక. హల్లెలూయా. వచ్చారు బాబు, వేసుకోండి ఒకసారి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. ఆప్తులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. అసలు ఇంకేం కోరుకోనయ్యా. దేవుని వాక్యములోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆ? అదే అదే ఏంటది? ఆ? ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టలు ఎవరంటే దేవునికి భయపడి వారు మాత్రమే. వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. సమాధానం ఎవరు పడితే వారికి కలగదండి. ఐశ్వర్యం ఎవరు పడితే వారికి కలగదండి. దేవుని యందు భయం కలిగి ఉన్న వారికి మాత్రమే సమాధానం కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక. అమ్మా, ఈ రాత్రి ఈ బైబిల్లో కొన్ని భక్తులు చూపిస్తాను మీకు నేను. వారు ఎవరికి భయపడ్డారు, ఏ స్థితిలో ఆశీర్వదించబడ్డారు, ఏ కలిగి ఉంటే వారు దీవించబడ్డారో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చూద్దాం, చూడండి. ఆది కాండము. అమ్మా తీసారా? ఆది కాండం 22 అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ అందుగతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి వినతి లేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి భయపడుచున్నాడంట. ఎవరో? అమ్మ, అందరు నా వైపు చూడండి. అటు ఇటు చూసారా? మౌత్ కెట్టేసి అతని మీద. అది మీ సూప్ అంతా ఎవరి మీద ఉండాలి చెప్పాలి కదా? అది వాక్యం ఎత్తి చెప్పి సూప్ ఉండాలి అంతే. అటు ఇటు అదిగో మళ్ళీ పోతుంది. చెప్తే వినిపించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు భయపడుచున్నావు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరికి చెప్పాలి. నీవు భయపడుచున్నావు. దేవాది దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. అంతే. అబ్రహాము కుమారుని ఎందుకు అడిగాడంటే రోజు ప్రేమించేస్తున్నాడు. ఎవరినే? ఏమా, ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. అసలైనోడు ఇచ్చినోడు మర్చిపోయాడు. మర్చిపోతాం అప్పుడప్పుడు. ఎవరిస్తే? దేవుడు ఎవరిని ఇస్తే బిడ్డల్ని ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు, బంగారం ఇచ్చేస్తాడు, డబ్బు ఇచ్చేస్తాడు, మొత్తం ఇచ్చేస్తాడు. కోరికనన్నీ ఇచ్చేసాక ఇక ఆయన మర్చిపోతావు నువ్వు. ఎవరినే? ఇచ్చిన వారిని మర్చిపోతూ ఉంటాడు. అబ్రహాము అలాగే మర్చిపోతున్నాడు. ఒక్కసారే వేసేసాడు దెబ్బ. అబ్రహామా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని ఆగండి అని నేను చెప్తానా అమ్మా, నాకు నీవు నీ కొడుకుని ఇవ్వాలి. దేనికి చెప్పాలి కదా? దేవుని అడిగాడు. దేవుడు అడిగిన వెంటనే ఏం చేశాడు చెప్పాలి? వినతి లేదు. దేవుడి కంటే ఎక్కువ ఏది ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువ డబ్బును ప్రేమించకూడదు, ఆస్తిని ప్రేమించకూడదు. ఏమండి, ఈ లోకములో ఉన్న వాటిని అంతా ప్రేమించకూడదు. ఒకవేళ దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించావా అది దూరం చేసేస్తాడు దేవుడు. ఎవరికంటే? అందరు చెప్పలే. దేవుడి కంటే ఏదైనా ఎక్కువ, దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించావా అది నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. ప్రభు చూస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరిని ఎవరు చూస్తున్నారు? దేవుడు సమస్తమును
చూచుచున్న దేవుడు. ఎక్కువ ప్రేమిస్తున్నా, బంధువులు ప్రేమిస్తాం, రక్త సంబంధాలు ప్రేమిస్తాం, ఎక్కువ ప్రేమిస్తాం. ఒకవేళ మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ? ఎన్నిపోటు పొడుచున్నారా? ఏంటి ఎన్నిపోటు పొడుచున్నారా? మరి ఎందుకు ప్రేమిస్తున్నాం మరి? ఆ? మన మనం ప్రేమించిన వారే మనల్ని శత్రువులు అయిపోయారు, శత్రువులు అయిపోతున్నారు ప్రియులారా. అందుకనే ఎవరిని ఎక్కువగా చెప్పాలి మరి ఎక్కువ ఎవరిని ప్రేమించుకో. ఒకవేళ ఎక్కువ ప్రేమించేవాడు ఆడే నిన్ను శత్రువుగా మారిపోతున్నాడు. చాలామంది ప్రేమిస్తారు, చాలా ఈ దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు ఏమైపోయారు తెలుసా? చెప్పాలి, నీకు విరోధంగా మారిపోయారు వాళ్ళు. చాలామంది ప్రేమించి ఇక్కడ ఎక్కించుకుంటారు. ఎక్కడ? నెత్తి మీద. ఆ నెత్తి మీద ఎక్కిస్తే తర్వాత ఏం చేస్తారో? పాపం కష్టపడి ఎక్కాడు ఆయన. చాలు వద్దు, తాగరండి, ముందు మోదిపుతున్నాను నువ్వు. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ చూసారా? నేను మంచిలు తాగుతాం, మరి మోతిపేతనం ఏంటి? తాగుతారేమో, సర్లే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఎక్కువగా చెప్పాలి. ఒకసారి చూడండి, యేసుప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 10:37 అమ్మా ఆవిడ ఒక్కతే చదువుతుంది, కనవాళ్ళు అందరూ ఏంటి? ఆగమ్మా పెద్ద స్పీడ్గా ఉన్నా నువ్వు. ఆగు ఆవిడ ఒక్కతే చదువుతుంది, మీరందరూ ఏమైపోయారు? బిఏ ఎంత చదువుతున్నావు అమ్మా? బిఏ. మీ చదువులు సొంతకెళ్ళా బొత్తిగా అన్యాయం. చదవాలి, నేర్చుకోండి. చదువమ్మ బుజ్జ, నువ్వే మాకు ఆధారం. తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించిన ఎడల వాడు నాకు పాత్రుడు. తర్వాత కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. అదిగో చూసావా? తల్లినైనను తండ్రినైనను ఏం చేయాలంట? ఎక్కువ ప్రేమించకూడదు. ఒకవేళ తల్లిని ప్రేమించు, తర్వాత తండ్రిని ప్రేమించు, కానీ అదే చెప్పరమ్మా, కానీ ఎక్కువగా ప్రేమించకు. మరలా అంటాడు, నీ కుమార్తె అయినను నీ కుమారుడైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. కానీ దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా ప్రేమించకూడదు. ఏదైతే ప్రేమిస్తున్నావో ఈ రాత్రి చెప్తున్నాను వినండి. ఈ రాత్రి ఏదైతే ప్రేమిస్తున్నావో అది దూరం చేసేస్తాడు. జాగ్రత్త. తల్లి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? తండ్రి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? కుమార్తె కంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలి? కుమారుడిని కంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణే ప్రేమించాలి. నువ్వు సేవకుని ప్రేమించాలి. దేవుడు వచ్చి ప్రేమించమంటాడా? చెప్పాలమ్మా. మరి సాదృశ్యం ఎవరిని తీసుకోవాలి? దేవుని సేవకుని తీసుకోవాలి. మనం సేవకుని ప్రేమిస్తే ఏం మనుషులా మీరా? ఎంతోమంది అనుభవం కలిగిన చెప్తూ ఉంటారు మీరు. దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా. మరి దేవుణ్ణి ప్రేమించాలంటే ఎవరు చూసుకోవాలి? దేవుని సేవకుని చూసుకుంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. సేవకుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే.
ఏమండి? కనుక ఈ రాత్రి సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నాకంటే ఎక్కువ ప్రేమించు వారిని నాకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువ ఎవడైనా ప్రేమించాడా వాడు నాకు పాత్రుడు కాదు. అందుకని ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును గాక. చేతి ఎత్తడా అమ్మేనని బాబు నాయను. నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తానంట? ఆస్తికర్తలుగా నింపుదును, వారి నిధులను నింపుదును. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఎవరిని ప్రేమిస్తున్నారు? ఏమా మనుషులే నాకు ఎలా ప్రేమిస్తున్నారు? బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళం తెచ్చారు, కానుకలుగా అర్పించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీరు ఏమని బంగారం వేస్తారు? అక్కడ సందా పట్టారండి అయ్యారు. ప్రార్థన అయిన తర్వాత ఆవిడ భోజనం చేసి వెళ్ళిపోతారులే, అప్పుడు చదువుకుంటారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సాంబ్రాణి, బోళం, బంగారం అన్నీ తెచ్చి కానుకలుగా అర్పించారు బాలుడైన యేసు ప్రభు వారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని? అబ్రహామా, నీవు కుమారుని ఏ హాని చేయకు. నీవు ఎవరు భయపడుతున్నావు? నువ్వు దేవునికి భయపడుచున్నావు అని ఇందువలన నాకు కనపడుచున్నది అన్నాడు. ఆ తర్వాత అంటాడు, కింద వచనంలో 17 వచనంలో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశపు నక్షత్రం వలె, సముద్ర తీరమందలి ఇసుగు వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను. వాగ్దానం అది, అబ్రహాముతో చేసిన వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన దేవుడు ఆయన. అబ్రహాము ఒకటే ఇచ్చాడు కుమారుని, కానీ దేవుడు ఏం ఇస్తున్నాడు చెప్పాలి? ఇసుక రేణు వలె నీ సంతానాన్ని నీవు చేసిన. అమ్మ, చేతులు ఎవరు కట్టమన్నారు ఇక్కడ? ఒక మైండ్ చేయండి, అందరూ చేతులు పైకి ఎత్తండి. ప్రతి ఒక్కరు, పురుషులు స్త్రీలు పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. అందరు చేతులు పైకి ఎత్తాలి. ఆవిడ ఎత్తలేదేంటి పాపం? అమ్మా ఎత్తు, అమ్మా బాబు ఎత్తు, ఎత్తు. ఆట ఇదా కింద దించారా? మీకు బాగోదు. అందరు చేతులు పైకి ఎత్తాలి. నీవు చేసే ఉపకారము. ఎవరక్కడ సౌండ్ చేసిన? ఎవరక్కడ? ఎవరండి? సౌండ్ తగ్గిపోతుంది. అమ్మాయి పాట పాడితే తగ్గిస్తున్నావు ఎందుకు? కొనండి. నీవు చేసే ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది కొట్ట చెప్పను, కొట్ట వేలాది పైగే వేలాది నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత నీకిచ్చిన గర్భఫలమైన నీకిచ్చిన నా గర్భఫల
చెప్పాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసావా, దేవునికి భయపడుతున్నాడంట. ఎవరు? అందరు చెప్పాలి, దేవునికి భయపడుతున్నారు. దేవుడే చెప్పాడు ఏమని? నీవు దేవునికి భయపడుతున్నావు. నీవు ఎంతవరకు దేవునికి భయపడుతున్నావు ఈ రాత్రి? ఎంతవరకు దేవునికి లోపడుతున్నావు ఈ రాత్రి? నువ్వు ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహాము చాలా దేవునికి చాలా ఇష్టడు. మరొక పని చేసేవాడు ఆయన. ఏం పని చేసేవాడు? చూద్దాం, చూడండి 14 ఇచ్చాము 20 వచ్చాను. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడుకాగని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అమ్మా, ఎన్నో వంతు? అమ్మా చెప్పండి, ఏంటి అంటారు దీన్ని? అది బాగా చెప్పారు, వెరీ గుడ్. బాగా చెప్పావు కానీ ఇస్తున్నావా? బాగా చెప్పారు పాపం. దశం భాగం చాలా విలువైనది. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా కానీ ఏది ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి. దశమ భాగం ద్వారా దేవుని ఏం చేస్తాడంటే ఆశీర్వదించును గాక. చాలా మంది దెబ్బేసేస్తారు. ఏంటది చెప్పండి అమ్మా. ఇచ్చే కొలుది ఒక్కసారి ఆపేతారు. చాలా నష్టం అది. నీకు తెలియలేదు. దశం బాగా ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు ఇచ్చేయాలి. మధ్యలో ఆపేయమనుకో, మధ్యలో ఆగిపోతాయి ఈ పనులన్నీ. జాగ్రత్త, తెలుసుకో. రైల్వే ఉద్యోగం ఒక ఆయనకి, ఊరి పేరు చెప్పలేదు, చాలా డబ్బు వస్తుంది ఆయనకి. దశం బాగా తీస్తున్నాడు. తీసే కొనిది మనోడికి అనుకున్నాడంట, ఆ దేవుడికి ఇస్తే బాబు ఎలాగా అని మాట్లాడుకుంటూ ఉంటే దశం భాగం ఇత్తం మానేశాడు. ఏముద్యోగం ఆయనకి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఉద్యోగం అది. దశం భాగం ఇత్తం మానేశాడు. నేను అడగలా, నాకెందుకు మళ్ళీ దశం భాగం ఇస్తలేదంటే అన్నాను అనుకో, నేను ఏమన్నా అక్కడ ఎందుకు వచ్చిన పని. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మిమ్మల్ని ఎప్పుడన్నా అయ్యగారు అడిగారా? జోసఫ్ రాజు గారు ఏమ్మా, అది మంచి దైవజనులు, మీరు కూడా మంచి విశ్వాసులు. అడగలేదు అడగపోతున్నాయి మీకు మంచిది. అంత తెలివితేటలు విశ్వాసులకి. అడగలేదంట. అడిగారా? సేవకులు అడుగుతారమ్మా? గట్టిగా అన్నారా? అడగరు. కానీ నువ్వే చెప్పాలి, నువ్వే ఇచ్చేయాలి. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే ఆగిపోతాయి. ఒక ఆవిడ 30 లక్షలు లోన్ పెట్టింది. ఎంత? మా విశ్వాస ఆవిడ లోన్ పెట్టేనని చెప్పాలిగా నాకు. ఏమ్మా చెప్పాలవుదా? చెప్తే ఏం చేస్తాను నేను? అంతే కదా, పాపం చేస్తాను నేను. ఏం చెప్పలేదు, పెట్టినప్పుడు చెప్పలేదు, రాలేదు. 6 నెలలు అయిపోయింది, రాలా. అప్పుడు చెప్తుంది. ఇప్పుడు పెట్టినప్పుడు ఏమైపోయామా అన్నాను. నేను చెప్తాం అనుకున్నాను కానీ అయ్యగారు మర్చిపోయారంటుంది. సర్లే ప్రార్థన చేస్తాను. అసలు ఆ రోజే చెప్తే ఈ పాటికి 6 నెలలు చెప్పండి, 6 నెలలు పట్టదు. సర్లే చెప్పావు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకో అన్నాను. దేవా నాయన, రూతమ్మ గారికి 6 లక్షలు 30 లక్షలు
లోన్ ఎట్టింది నాయన, ఎప్పుడు ఎట్టిందో ఏంటో తెలీదు. కాబట్టి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే చెప్పండి. ఏమన్నాను చెప్పాలి కడిగా. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే రేపు సోమవారం 10 గంటలకల్లా లోన్ వచ్చేయాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆ రోజు సోమవారం బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసాడంట 11 గంటలకి. అమ్మాయి రూతు, నీకు లోన్ వచ్చింది, వచ్చే అన్నాడంట. ఎక్కడికే? గబగబా వెళ్ళిపోయి తెచ్చేసుకుని లోపలెట్టేయింది. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. మళ్ళీ ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం చేశాను, స్విచ్ ఆఫ్. సాయంత్రం చేశాను, స్విచ్ ఆఫ్. ఇక చూసుకో, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం దాకా కొడతానే ఉన్నాను. ఏంటండి, ఆదివారం గుడికి వచ్చేసింది ఆవిడ. అమ్మా రూతు, స్విచ్ ఆఫ్ వేసావేంటి అమ్మా అన్నాను. కాదయ్య గారు, బ్యాటరీ అయిపోయింది అంటుంది. సర్లేని మరి వచ్చినాయి ఇందాక డబ్బులు అన్న. అయ్యగారు, మీ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి బాబు. పెట్టినప్పుడే చెప్తే బాగుండిపోను, ఇంత టైం పట్టేది కాదు. ఇచ్చేసారా 30 లక్షలు అన్నాను. ఇచ్చేరు అయ్యగారు, సాక్ష్యం చెప్తాను అంది. సాక్ష్యం చెప్పింది, అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఈవిడ ఒక్కతే ఉంది. నువ్వు వెళ్ళవే అన్నాను. నేను సందా ఇస్తానండి మీకు అంది. ఎప్పుడు కూడా ఈ రూపాయి తీసుకోండి, ఈ 10 రూపాయలు తీసుకోమని ఎప్పుడు కానుకోలేదు నాకు. పిసినార్ సంఘానికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ప్రెసిడెంట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవిడ ఏం చేసిందంటే, అయ్యగారు ప్రార్థన చేయండి అంది. 500 ఇచ్చింది. ఎంతండి? సర్లేని మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ 500 ఇచ్చింది. మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ 500 ఇచ్చింది. 3 5లు ఎంతమ్మా? ఏంటమ్మా ఇలాగిత్తడం ఏంటి అన్నాను. అయ్యగారు 30 లక్షల్లో మీకు ఎంత ఇవ్వాలంది. ఎంత ఇవ్వాలయ్యా అమ్మా? 3 లక్షలు ఇవ్వాలమ్మా అన్నాను. అందుకనే ఒకసారి ఇచ్చేస్తే గుండాగిపోయేలాగా ఉంది, కాబట్టి మెల్లిమెల్లిగా కట్టుకుంటానంటుంది. ఏమండే, ఎలా కట్టుకుంటుందంట? మెల్లిమెల్లిగా కట్టుకుంటానండి, ఒకసారి ఇవ్వాలంటే గుండె అయిపోయేలాగా ఉందండి, కాబట్టి ఒకసారి ఇవ్వలేను, ఇలా కట్టుకుంటానండి అంటుంది. ఏం కట్టుకుంటా? సీట్ పాట, లేకపోతే నెలసరి పాట? ఇలా కట్టుకుంటే అవి తీరిదాకా నువ్వు ఉంటావా? అలా కట్టుకుంటే నేను ఉంటానమ్మా, కాబట్టి అవి తీరవమ్మా, నీ ఇష్టం అన్నాను. చూసావా ఎంత తెలివితేటలు వచ్చేసి చూడండి విశ్వాసులు. దైశ్యం భాగం అలా వాడకూడదు, అలాగా చాలా తప్పది. దశమ భాగం అంటే దైశ్యం భాగమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాం ఏం చేసేవాడంట? అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అన్నిటిలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సభలు ఎలా జరుగుతున్నాయో, ఈ కోటాలు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఈ సభలో చాలా ఖర్చుతో కూడిన, నోరత్తలేదండి, చాలా ఖర్చుతో కూడిన పనిది. ఏమండి, ఇటువరకు 100లో 1000 అయిపోయేది, ఇప్పుడు లక్షల లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు. మరి మీరు ఎంతవరకు మీరు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ఈ సభలు
3 రోజుల సభలు ఎటువంటి కొరత కానీ, ఎటువంటి లోటు కానీ, ఎటువంటి సమస్య కానీ జరగకుండా యేసయ్య నామములో 3 రోజులు చక్కగా జరిగించి ఆ నామాన్ని గణపరిచేలాగా ఉండేలాగా మీరు ఏం చేయాలంటే అన్నిటిలో మీరు సహాయము పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రాత్రి దొంతవరం అని ఆ గ్రామానికి వెళ్ళాను. క్రిస్మస్ 3 రోజులు అక్కడ, ఆఖరి రోజు నేను వెళ్ళాను. రాత్రి ఒక లేడీ లేచి నిలబడి, పాస్టర్ గారు కూడా నిలబడి, ఈవిడి ఈ 3 రోజులు ఖర్చు ఈవిడే పెడుతుంది ఖర్చు అన్నారు. ఒక లేడీ, ఒక సహోదరి, ఈ ఖర్చు అంతా 3 రోజులు ఖర్చు అంతా ఎవరిదంటే ఈ కుమార్తెది. ఒకసారి చప్పట్లు కొట్టండి అన్నారు. మీరు కదే పదిదారు కొట్టి అతనేంటో స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 3 రోజులు ఎంత అవుతుందంట ఖర్చు చెప్పండి అమ్మా. లక్షలు లక్షలు. మరి మీరు ఇచ్చారో లేదో, చేశారో లేదు, కానీ ఈ రాత్రి మీరు తప్పకుండా ఈ సభల కోసం మీరు ఏం చేయాలి? వినపడతా ఇవ్వాలి. నేనేమనంటే ఏమన్నట్టుగా ఉంటుంది. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలన్న వాళ్ళు చేయొద్దండి. కనపడతలేదు. బాగా ఫుల్గా ఎత్తండి. ఆవిడ ఎత్తలేదండి. ఇవ్వా మానే ఎత్తేలా మానే ఇవ్వాలి సభలకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక వాక్యం చూపించి మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ఆదికాండం, అదే ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిండు తప్ప తమ ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి నాతో పాపము చేయమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకోక నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున ఇంటిలో ఏమి ఉన్నదో నాకంటే పైవాడు నీవు అతని భార్యవయ్యనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు ఎవరింట్లో ఉన్నాడండి? అందరూ నోరు తెరవండి, చెప్పాలి గట్టిగా. ఫరో ఇంట్లో ఉన్నాడు. నమ్మకమైన వాడికి చెప్పండి అమ్మా మెండైన దీవులు ఇస్తాడంటండి. కానీ ఫరో ఇంట్లో చాలా నమ్మకంగా ఉంటున్నాడు, చాలా యథార్థంగా ఉంటున్నాడు. దేవుడి సన్నిధిలో అతన్ని నమ్మి సమస్తమును దేవుని ఆ యోసేపు చేతికి చెప్పాలి. ఏమి చూశాడు యోసేపులు అంటే? నమ్మకత్వం చూశాడు. సంఘంలో నీకేముండాలి చెప్పాలి గట్టిగా. సంఘములో నీ వంతుగా నీవు నమ్మకస్తుడిగా ఉండాలి. సంఘములో నీ వంతుగా నీవు నమ్మకస్తురాలుగా ఉండాలి. అందుకనే సొలొమోను అంటాడు, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును గాక. ఎవరికి చెప్పాలి గట్టిగా?
ఆ అలాగే యోసేపు కూడా ఆ ఇంట్లో ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగ సాగుతూ ఉంటే ఆ ఫరో ఇంట్లో బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే ఈ తన భార్య, ఎవరి భార్య చెప్పాలి, ఫరో భార్య యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు యోసేపు నాతో పాపం చేయమని అడిగింది. ఏం చేయమని చెప్పాలి కదా, పాపం చేయమని అడిగింది. కానీ ఒప్పుకున్నాడా? నోరు తెరవరా గట్టిగా. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? దేవునికి భయపడి. నువ్వు దేవుని భయపడుతున్నావా? పాపం చేస్తున్నావు నువ్వు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏం చెప్తలేదు నువ్వు. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాపము లేని ఊరు ఏ ఊరైనా ఉందా చెప్పాలి? లేదు. ప్రతి ఊర్లో పాపం అనేది ఉంది. పాపానికి వచ్చి జీతం ఏంటి తెలుసా? చెప్పాలి గట్టిగా. చక్కని భర్త ఉన్నాడు. ఎవరు? పొదుపురా. నేనేమన్నాను? చక్కని భర్త ఉన్నాడు. ఎవరో సర్లే. చక్కని భర్త ఉన్నాడా? ఏమా చక్కని భార్య ఉంది. ఉందా చెప్పాలి గట్టిగా. గుణవతి భార్య దొరుకుట చెప్పాలి. అతి ముత్యము కంటే అమూల్యమైనది. శ్రేష్టమైనది కాదు, అమూల్యమైనది. జాగ్రత్త వినాలి. ముత్యం ఎక్కడ ఉంటుంది అమ్మా? సముద్రంలో. మరి సముద్రంలో ఎందులో ఉంటుంది? ఆల్చెప్ప. ఆల్చెప్ప అంటారు దాన్ని. బెంద బెంద అంటారు, బెంద. అందులో ఎవరికో చెప్పాలి, ఎవరికో దొరికిన వారికి అదృష్టవంతులు. దేవుని స్తోత్రం. అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ భార్య దొరికిన వారికి చెప్పాలి? గుణవర్తి భార్య దొరుకుట అరుదు. అట్టి ముత్యము కంటే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కలవే ఎదురుగుదురు. చక్కని భార్య, చక్కని భర్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఫరో భార్య ఎవరిని అడుగుతుంది చెప్పాలి గట్టిగా? యోసేపును అడుగుతుంది. ప్రియులారా, ఈ దినాల్లో కూడా పాపానికి వాయు వరుస లేదండి. అక్కేంటో, చెల్లెంటో, బావేంటో, మరితేంటో, వదినేంటో, అమ్మేంటో, నానేంటో వాయు వరుస లేదు. మొన్న 3 నెలలు అయింది అనుకుంటా, 8వ తరగతి చదువుతున్న పిల్ల ముసలోడితో పాపం చేసేసింది. పిల్లలు కూడా భయం లేదు. పిల్లలు భయం లేదంటే ఎవరిని బట్టి ఉంటుంది? నోరు తెరవండి. తల్లిదండ్రులు బట్టే. తల్లి ఏం చేస్తుంది, పిల్లని చేస్తుంది. తండ్రి ఏం చేస్తాడో కొడుకు ఆడే చేస్తాడు. మనం ఒక అన్న తప్పురా అలా చేయకూడదంటే ఆడు అంటాడు, మా నాన్న చేతకు వచ్చిందా, నేను చేతకు వచ్చిందా అన్నాడు. ఆడు ఏంటి చెప్పలే. పాపను అడిగాను, పాప తప్పమ్మా అలా చేయకూడదంటే మా అమ్మ తిరుగుతాను ఏదే కానీ నేను చేతకు వచ్చిన అంటుంది. చాలా ప్రపంచం అంతా ఇలాగ ఏడుతుంది. ఏంటి? తల్లికి భయం ఉంటే చెప్పరమ్మా, తెలుగే మాట్లాడుతున్నాను కదా, చెప్పాలి. తల్లికి భయం ఉంటే ఏంటి? కూతురికి భయం ఉంటుంది. తండ్రి భయం ఉంటే కొడుకు భయం ఉంటుంది. తండ్రికే భయం లేదు, కొడుకు ఏం బాగుపడతాడు?
తల్లికే భయం లేదు, కూతురి భయపడుతుంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మన పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఎవరో చెప్పాలి? తల్లిదండ్రులే. అందుకని ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా పాపము పరిగెత్తుతుంది, చాలా పరిగెత్తుతుంది పాపం. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం చాలా భయంకరం. 18 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఎంతైంది? పిల్లలు లేరు, ఎవరు లేరు, పిల్లలు లేరు, ఏమీ లేరు. అప్పుడు ప్రార్థన చేసాం మేమే. ప్రార్థన చేస్తే 19వ సంవత్సరాన్ని దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కగా ఉన్నాడు బాబు. 3 సంవత్సరాలు ఇచ్చింది బాబుకి. ఎన్ని సంవత్సరాలు? మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది. అయితే అల్లరి చేస్తున్నాడని ఈయన్ని అందులో జాయిన్ చేశారు. నేను చెప్పలేదే, నేను చెప్పకుండా చెప్పేస్తున్నారు మీరు. మంచిది. అంగన్వాడీలు పడేశారండి. ఈడేం చేస్తాడు? అంతమాన ఇంటికి వచ్చేస్తాడు ఈడు. సర్లేని ఈలోగా వీళ్ళ భార్య అంది, వాళ్ళ భర్త ఏమో ఇంజనీర్ ఉద్యోగం, పెద్ద ఇంజనీర్ ఉద్యోగం, చక్కగా డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీ నుంచి వస్తాడు. భార్య అంది, ఏమండి అప్పుడు ఏమీ లేవు, సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు, అప్పుడు కొత్తగా వస్తున్నాయి, అప్పుడే ప్రారంభం. ఏమండి నేను ఉండలేకపోతున్నాను, బోరు కొట్టేస్తుంది అంది. ఏం కొట్టేస్తుందంట? ఏమ్మా, భోజనం కొట్టేస్తుందా? బోరు కొట్టేస్తుంది అంది. మరి ఏం కావాలి? మీకు ఎలా తెలుసు? మంచిదమ్మా, ఏది ఆలాపన ఉందో అదే వస్తుంది. ఈవిడ టీవీ కావాలని అన్నది. అంతమే పాపం ఈడు వెళ్ళిపోయి ఎగేసుకుంటే వెళ్ళిపోయి గోడ దిగేసేసాడు. అంత పెద్ద టీవీ అది. ఎవరు అడిగారని? భార్య ఏంటి మంచిది కదా. సర్లే, టీవీ. డ్యూటీకి వెళ్తున్నాడు, సాయంత్రం 7 గంటలకు వస్తాడు. పిల్లడు బడికి వెళ్తాడు, ఆడు వస్తాడు. ఈలోగా టీవీ సెల్లం, టీవీ సెల్లం, టీవీ సెల్లం, రోజు ఇదే పని. ఎవరో అమ్మా అలాగ జరుగుతూ ఉండగా పక్కింటి పేమీ చేయింది. ఆడికి పెళ్ళయింది, ఆడికి పిల్లలు ఉన్నారు, ప్రేమించేసింది. ఆడు రోజు వచ్చేస్తున్నాడు. ఎవరు లేనప్పుడు గట్టిగా, భర్త లేనప్పుడు రోజు ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ప్రియులారా, అలా ఉండగా 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 ఒక రోజు నా బళ్ళో నుంచి వచ్చేసాడు వీడు. ఎవడో వచ్చేసి వీడు ఉన్నాడు. అన్నం ఆకలి అవుతుంది మమ్మీ అన్నాడు. సర్లేని అన్నం తినిపిస్తుంది వీడికి. వీడు అన్నం తింటుండగా వీడు అన్నాడంట, మమ్మీ ఇతడు ఎవరు అని అడిగాడంట. అప్పుడు అంకుల్ అన్నాడంట, అందంట. అప్పుడు ఆడు వెళ్ళిపోయాక వీడు అన్నాడంట, ఎవరో కొడుకు, ఎన్ని సంవత్సరాలు చెప్పలే, పలానా అంకుల్ వచ్చాడని డాడీ వచ్చాక చెప్తాను అన్నాడంట. ఎంత వయసు? ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 19 సంవత్సరాలు పుట్టాడు. లేక పుట్టాడు. అప్పుడు ఈడు ఏమన్నాడంట, డాడీ వచ్చాక పలానా అంకుల్ వచ్చాడని చెప్తానన్నాడంట. అమ్మకి గుండ్లు రాయడిపోయింది. వీడి గురించి ఆలోచిస్తుంది. అన్నం తినిపిచ్చేసింది, మూతి కడిగేసింది. మమ్మీ నాకు బాత్రూమ్ వస్తుందని చెప్పాడు. మొన్నటిదాకా రోడ్డు మీద కూర్చోబెట్టేది. ఆ రోజు ఏం జరిగిందంటే
వద్దు నాన్న, బయట వద్దు, కుక్కలు కరిచేస్తాయి, లోపల రాని బాత్రూంలు తీసుకెళ్ళి చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి బొక్కబోర్లంగా పొడుగు పెట్టి కత్తి తీసుకుని ముక్క ముక్కలుగా నరికేసి ఏమండి గోను గుడ్లో కట్టేసి చెత్త కుండీలో పడేసిందండి. ఎంత భయంకరమైన పాపం చూసారు. పాపం చేస్తే ఇలాగ ఉంటుంది, జాగ్రత్త. ప్రియులారా, చెత్త కుండీలో పడేసింది. ఈలోగా రాత్రి 7 గంటలకి ఎవరు వచ్చారు? భర్త వచ్చాడు. రాగానే ఎవరిని అడిగాడు తెలుసా? అమ్మా, నా కుమారుడేడి, లేకలేక పుట్టాడు ఏడంటే ఆవిడ అందంట, ఆటలాడుకుంటా తీసుకెళ్ళారు అందంట. సర్లేని పాలు తీస్తాను, పాలు తప్పాలు పట్టరావని పాలు తప్పాలు తీసుకుని ఆ యొక్క గేదె దగ్గరికి వెళ్ళాడంట. ఆ గేదెమో రోజు ఇచ్చేస్తుంది, ఆ రోజు ఏంటో ఇవ్వలేదంట, మెడ ఉప్పేస్తుందంట. ఏంటి మెడ ఉప్పుతామంటే ఆ మెడ మీద తాడిప్పితే వెంటనే శవం ఎక్కడైతే పడేసిందో అక్కడికి వెళ్ళిపోయి నోటుతో తీసి బయట పడేసి వెంటనే మూట పగిలిపోయి తలకాయకి నడానికి చేతులు కాళ్ళు మొక్కలైపోయి చెల్లాచెదురైపోయినాయండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు లేక 19వ సంవత్సరం దేవుడు బిడ్డిస్తే 9 నెలలు మోసి కన్న తల్లి, నీ చేతులతోనే నీ కొడుకుని చంపేశావు. దేని కప్పెట్టుకుంటానికి? అందరు చెప్తలేదు ఏంటో. ఏమి కప్పెట్టుకుంటానికి? నువ్వు చేసిన పాపానికి కప్పి పెట్టుకుంటా, అది దాగదది. తండ్రి గేది ఇంటి అక్కడికి వెళ్ళిందని తండ్రి వెళ్తే ఆ యొక్క మూట తీసి కింద పడేస్తే ముక్కలైపోయి చెల్లాచెదరైపోయి తండ్రి ఏడుస్తున్నాడంట. అయ్యో బాబోయ్, నా కొడుకుని ఎవరో చంపేశారే అని ఆ ఊరిలో అందరూ వచ్చేసి, ఏంటి బాబు ఎలా జరిగిందంటే, నాకు తెలియదండి, ఈ గేదె చూపించిందండి, అయ్యా నా కొడుకుని ఎవరో చంపేశారండి అని ఏడుస్తూ ఉంటే, పిల్లరా ఎవరు చంపారో తెలియలేదు. ఒక ముసలావిడి కర్ర పట్టుకుని వస్తుందంట. ఏంటమ్మా వచ్చావా అన్నాడంట. అయ్యా, మీ అబ్బాయిని ఎవరు చంపలేదయ్యా, మీ ఆవిడే చంపేసిందయ్యా అన్నాడు. నీకెలా తెలుసు అన్నాను. మూట పట్టుకెళ్తుంది. ఏంటి మూట అట్టుకెళ్తుందని నేను చూశాను, ఎక్కడ పడేస్తుందో చూస్తే చెత్తకుండులో పడేసింది. ఎవరు చంపలేదు నాయన, నీ కొడుకుని నీ భార్యే చంపేసింది అన్న. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆమె కొడతాకి వెళ్ళిపోయారు. మీరు ఎవరు ఆమెను కొడతాకి వెళ్ళలేదు అని ఆయనే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి 4 గుమ్మాలు తలుపులు వేసేసి, ప్రియులారా ఏం చేశాడు తెలుసా? ఏ కత్తితో అయితే చంపేసిందో ఆ కత్తి తీసుకొని ముక్కలుగా నరికేశాడు. ఎవరిని? అప్పుడు మళ్ళీ మనోడు ఏం చేశాడంటే, నా కొడుకు లేనప్పుడు, నా భార్య లేనప్పుడు నేనెందుకు బ్రతకాలని ఆ కత్తి తీసుకొని పీకు నరుకుని చచ్చిపోయాడండి. చూసావా? కుటుంబం ఉందా? అందరూ చెప్పాలి. కుటుంబం పతనం అయిపోయింది. దేనివల్ల? చెప్పు గట్టిగా. పాపానికి వచ్చి జీతం మరణం. ఏం చేస్తున్నావు? చక్కని భర్త, చక్కని భార్య, జబ్బేంటి నీకు? జబ్బేంటి? చక్కని భార్య ఉంది, చక్కని భర్త ఉన్నాడు, చక్కని పిల్లలు ఉన్నారు, జబ్బేంటి?
మాట్లాడకూడదు, ఫోన్లో ఎవరు మాట్లాడకూడదు. పాపానికి వచ్చి జీతం ఏంటి తెలుసా? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దావీదు అంటాడు, నేను కూర్చునుట, నేను లేచుట, నేను నడుచుట సమస్తమును నీకు తెలుసు. అందుకని యేసేపు అన్నాడు, యేసేపు దేనికి భయపడ్డాడు? దేనికి? పాపానికి భయపడ్డాడు. పాపం చేయలేదు, పాపానికి లోబడలేదు, పాపాన్ని ప్రేమించలేదు. పాపం విడిచి దూరంగా పారిపోయాడు. నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు. పాపాన్ని ప్రేమిస్తే పాపం వచ్చి జీతం ఏంటి తెలుసా? దెబ్బకి చచ్చిపోతావు, జాగ్రత్త. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని యేసేపు అంటున్నాడు, చదవండి అమ్మా, నేను ముగిస్తాను. నిన్ను తప్ప కాబట్టి నేను ఎంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. తన భార్యతో చెప్పును. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయలేదు యేసేపు? చెప్పండి అమ్మా. పాపానికి లోబడలేదు. అందుకని యేసేపు, నీవు ఫలించు, నీవు ఫలించుకోము. యేసేపు, నువ్వు పారిపో. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి పారిపో. పాపాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, యేసేపు పాపము దూరంగా పారిపోయాడు. చివరి మాట చెప్తాను వినండి. ఒక రోజున మా చర్చిలోకి కొత్త ఆవిడ వస్తుంది. కొత్త ఆవిడ అంటే కొత్త విశ్వాసి. పాతవి పాతవే, కొత్తవి కొత్తవి అన్నట్టు. అది కూర్చున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవిడ అర్థం ఉంది, పర్లేదు అనుకున్నాను. పర్లేదు, ప్రార్థన చేస్తున్నాను. ఆవిడకి ప్రార్థన రాదు, ఏమీ రాదు. పప్పు కుత్తులా కూర్చుంటుంది. గుమ్మడికాయ ఉంటుంది చూసు, అలా కూర్చుంటుంది. ఏమీ రాదు ఆవిడకి. సర్లే అని ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చేస్తుందంటే పాతనకి. చెప్పండి అమ్మా. అమ్మా గట్టిగానండి. మీకు ఉంది సర్వీసు అది. అందుకని మాట వచ్చింది మీకు. సర్వీసులు బాగానే ఉంటాయి మీకు. అయితే ఈవిడు కూడా ఎవరు చెప్పకుండా వచ్చేయింది. ఏమైంది? బ్యాటరీ అయిపోయిందా? ఒక రోజున ఆ లాయన్ నాకు ఎదురయ్యాడు రోడ్డు మీద. బాబు ఈడు వస్తున్నాడు, నన్ను ఏదో ఒకటి అడుగుతాడండి అని ఉత్తితే ఫోన్ రాలా. హలో హలో, ఎక్కడా? అక్కడే ఉండి వచ్చేస్తున్నాను. మరి అటు ఇటు వెళ్ళకో, అక్కడే ఉన్నాను. ఎంతసేపు మాట్లాడినా వెళ్తుంది వీడు. నా చెవు ఏమో వాసిపోతుంది. సర్లేని, ఏంటి బాబు అన్నాను. ఒక మాట్లాడితే నిజం చెప్తాను అన్నాడు. ఏంటి బాబు చెప్పమ్మను. మా ఆవిడి ఆదివారం గుడికొస్తుందా అన్నాడు. ఇలాగ అడుగుతున్నాడు ఏంటండి? అబద్ధం ఆడొచ్చు నేను? పాస్టర్గా అబద్ధం ఆడొచ్చా? మీరు ఆడొచ్చే, మరి ఎగస్టాలు చేయకండి. పాస్టర్లు అంట అబద్ధం ఆడకూడదంట, మీరైతే తెగ నోటి నిండా అబద్ధాలు. మీ
నోటు మాట్లాడితే చాలు అబద్ధాలు. సర్లే చెప్పాను. ఏమండి, నేను చెప్తుంది నేను చెప్తుంది విను. కంగారు పడిపోయి చెప్పేశాను. ప్రతి ఆదివారం వచ్చేస్తుంది అన్నాను. నేను చెప్తుంది చూడు, ప్రతి ఆదివారం వచ్చేస్తుందండి నాన్న. ఈడేం చేసాడంటే గబగబగా మందు తాగేసి, ఏ మందు, రైసా, వాటరా, ఏంటో, బ్యాందీ షాప్కి వెళ్ళి బ్యాందీ తాగేసి, ఈడంట కొడతాక ఏం రావాలంట చెప్పాలి. మీకెలా తెలుసు? బాగా చెప్పేస్తున్నారు మీరా. అమ్మా, ఆడు మందు వేస్తే కానీ కొట్టడట. మందు వేసుకుని ఎల్లగానే జుంపట్టేసుకుని, నాకు తెలియకుండా నువ్వు ఆదివారం గుడికి వెళ్తున్నావు, ఏంటి నీ పనేంటి అని అన్నాడంట. నీకెవడు చెప్పాడు నేను వస్తున్నానని? నేను ఆదివారం వస్తున్నానని నీకెవడు చెప్పాడు అంద? అప్పుడు ఈడన్నాడు, మీ పాస్టర్ గారు చెప్పారా, మీ పాస్టర్ గారు చెప్పేసాడు అన్నాడు. ఆడు నా మీద ఎట్టేసాడు. ఇక నాకు ఫోన్ చేసింది ఆవిడ, అయ్యగారండి ఒకసారి రండి మా ఇంటికి, మా ఆయన చేత కొట్టేస్తున్నాడు బాబా, మీరు వస్తే పాతం చేస్తే ఆగిపోతాడు అంటున్నది. ఈ సమయంలో నా పాతం పని చేయదమ్మా. కాబట్టి రేపు వస్తానమ్మా అన్నాను. నీకు ఏమి ఇచ్చాను నేను, నీకెన్ని ఇచ్చాను నేను, నీకేమి ఇచ్చాను, నీకెన్ని ఇచ్చారు గుర్తు తెచ్చుకో అన్నాను. నాకు ఇచ్చినవన్నీ చెప్పేసుకుంటుంది, నాకు పెట్టినవన్నీ చెప్పేస్తుంది. అమ్మా వర్తాలమ్మా, ఆగమ్మా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అవసరమా అని నేను వస్తున్నానమ్మని వెళ్ళానండి. అక్కడ కొట్టేస్తున్నాడు అలా ఆవిడ్ని. నేను దగ్గరికి వెళ్తే నన్ను కొట్టేస్తాడని దూరంగా ఉండి, బాబు ఇంతకయ్యి అలా కొట్టేస్తున్నావు తప్పు కదన్న, ఏంటాను మరి పరిగెత్తాడమ్మా. నేను ఎలా పరిగెత్తాను నాకు తెలీదు, ఆడెలా పరిగెత్తాడు ఆడికే తెలీదు. సీతకు పలిచిపోయి పరిగెత్తేస్తున్నాడు. ఆడికి పరిగెత్తి 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 గొప్ప తగిలిపోయి పడిపోయాడు ఇలాగా. అందుకే నేను ఆడికి దొరకలేదు. ఆడికి రాయి తగలపోతే ఆడికి దొరికేస్తాను, చింతక పచ్చడి చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే తెల్లారి మందు దిగిపోయింది వీడికి. ఆ రాత్రి అలా ఆవిడ అంటుంది ఉదయం, సైతానుగా నువ్వు సైతానుగా అంటుంది. ఎందుకు అలా అంటున్నావా అంటే, రాత్రి పాస్టర్ గారు వచ్చారు, పాతం చేద్దామని వస్తే నువ్వు తరిమేశావు, బుద్ధి లేదు నీకు అంటుందంట. నేనెప్పుడా, ఆయన ఎప్పుడు వచ్చాడా, ఆయన ఎప్పుడు వచ్చాడు, ఏం దిగిపోయింది అమ్మా, ఇప్పుడు వచ్చాడా అంటుంది. వచ్చాడు, రాత్రి తాగేశావు. అయితే నేను సారీ చెప్తానని మా ఇంటికి వచ్చాడు. నేను స్నానం చేస్తున్నాను, రే పాస్టర్ గారు ఉన్నారా అన్నాడు. ఉన్నారండి స్నానం చేస్తున్నాడు. నేను వచ్చానని చెప్పానట. ఆడొచ్చి, అయ్యగారు మిమ్మల్ని రాత్రి తరిమేశాడు కదా, ఆడొచ్చాడు. ఆడొచ్చాడా, ఆడెందుకు వచ్చాడు మళ్ళా, ఏమోనండి వచ్చాడు బాబా. ఒరే ఆడు మామూలుగా ఉన్నాడా లేకపోతే ఉప్పోతున్నాడు? అయ్యి బాబు తెగ ఉప్పోతున్నాడు అంటాడు ఆడ. అయ్యి బాబు ఊగిపోతే నేను రానరా అన్నాను. అయ్యగారు ఇప్పుడప్పుడే రారంట అన్నాడు. ఆయన వచ్చి అన్నాడు, పిల్లరా ఆడు ఉంచుదా వంతులు నేనే వచ్చేదనని
వెళ్ళిపోయి ఏంటయ్యా అన్నాం. ఏమీ లేదు అయ్యగారు, సారీ అయ్యగారు క్షమించండి అని ఆడు సాష్టంగా పడిపోయి కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మారిపోతాను, ఇక తాగుడు మానేస్తాడు, అన్ని మానేస్తాను, నాకు బాప్తిజం ఇచ్చేయమన్నాడు. దేవుని స్తోత్రం. బాప్తిజం తీసుకున్నాడు, చక్కగా దేవుళ్ళు సాగుతున్నాడు, అందరూ చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవునికి భయపడ్డాడు, యోసేపు దేవునికి భయపడ్డాడు. మూడో వ్యక్తిని చూపించి, అయ్యగారు ఉన్న సమయం ఉందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో వ్యక్తి ఎవరంటే చూడండి ఒకసారి చూద్దాం. లోకాసు సువార్త 23వ అధ్యాయము 39-40. లేదా కాగితం ఇది మొదలుకున్నా ఏంటమ్మా? ఏం మొదలుకుని ఆగండి. ఏది మొదలుకునమ్మా? ఇది మొదలుకుని అన్నట. నాకు తేడా వచ్చేసింది. నేను తప్పు చెప్పాను అనుకున్నాను నేను. చదువమ్మా. అయితే అమ్మా విరాలాడబడిన 39-40. అమ్మాయి అమ్మా ఎందుకు బాబా నాయన బాబు ఈ నేరస్తులు అంటామండి. ఏంట్రా కంగారేంట్రా అమ్మా, ఎవ్వరు నిన్ను తరమరు. ఒక్కసారి నిదానంగా చదవండి అమ్మా. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించమని. అయితే ఇప్పుడు ముందు ఎవడన్నాడు? మొదలు దొంగ అన్నాడు, అవునా? మరి రెండో వాడు ఏమన్నాడు? చదువు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? అంటే రెండవ దొంగకి ఏముంది చెప్పాలి? అంటే మొదటి దొంగకి ఏమి లేదు చెప్పాలి. మొదటి దొంగకి దేవుని అంటే భయం లేదు, రెండవ దొంగకి ఏముందంటే భయం ఉంది. చదువమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. స్తోత్రం. మొదటి దొంగ నరకానికి వెళ్ళిపోయాడు, ఏం లేక చెప్పాలే, దేవుని భయం లేక నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని భయం కలిగి పరలోకానికి వెళ్ళాడు. ఈ రాత్రి ఏం కలిగి ఉంటావు నువ్వు? ఈ రాత్రి ఏం కలిగి ఉండాలనుకుంటున్నావు నువ్వు? రాత్రి నా ప్రేమైన దేవుని సంగమా, ప్రతి విషయములో దేవునికి నువ్వేం చేయాలి తెలుసా? భయపడాలి. భయపడకపోతే భక్తి వ్యర్థం, ప్రార్థన వ్యర్థం, పరిచర్య వ్యర్థం. ఏం లేకపోతే నోరు తెరవండి. భయం లేకపోతే నీ భక్తి, నీ ప్రార్థన వ్యర్థం. అందుకని ఈ రాత్రి ప్రభు చక్కని వాగ్దానం చేశాడు అబ్రహాముతో. అబ్రహమా, నీవు దేవునికి భయపడుచున్నావు. తర్వాత అంటాడు, యోసేపు పాపానికి పారిపోయాడు. ఎవరిని భయపడి? దేవునికి భయపడి. దేవునికి భయపడి పాపానికి పారిపోయాడు.
రెండోది ఎవరు తెలుసా? చెప్పండి. మూడోది ఎవరు? దొంగ. మొదటి దొంగ దేవుడంటే భయం లేదు. కానీ రెండవ దొంగకి ఏముందంటే భయం ఉంది. భయం ఉన్నవాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి? చెప్పాలి గట్టిగా. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయపడుతున్నావు నువ్వు? అసలు సేవకుడు భయపడితే సేవకుడు భయపడితే దేవునికి భయపడినట్టు నువ్వు. సేవకుడికే భయపడవు నువ్వు, సేవకుడికే లోపడవు నువ్వు, ఇంకా దేవునికి లోపడతావా? దేవునికి భయపడతావా? విశ్వాసులు దేవునికి మధ్య ఎవరు? చెప్పలు గట్టిగా. సేవకుడికి భయపడవు నువ్వు, సేవకుడికి లోపడవు నువ్వు. అదో భక్త, అదొక విశ్వాసమా? నా ప్రేమ దేవుని బిడ్డలారా, ముందు సేవకుడు భయపడితే అందరు చెప్తలేదండి. సేవకుడు భయపడితే నువ్వు దేవునికి భయపడినట్టే, సేవకుడు లోపడితే నువ్వు దేవునికి లోపడినట్టే. ఏది సేవకుడు భయం? ఏది సేవకుడు భయం? ఏది? మా సేవకులే, మేమేం చేసినా ఆయన ఏమనరు. మా పాస్టర్ గారు ఎంత మంచోరో. ఆరాధన ఎన్నింటికి వస్తారమ్మా మీరా? ఎన్నింటికి వస్తారు ఆరాధనకి? అమ్మా ఏంటి ఈ ఆరాధన కాదు, ఆదివారం ఆరాధన ఎన్నింటికి అమ్మా? 10 గంటలకి. కరెక్ట్గా 10 గంటలకు వచ్చినోడు చేయొద్దండి. ఒకళ్ళు ఎత్తారు పాపం, ఆవిడ పని పాట లేదు ఆవిడకి. మీకే పని 24 గంటల పని మీకే, అందుకని ఖాళీ ఉండదు మీకు. మీరు లేటుగా వచ్చినా, ఎంత ఆలస్యం వచ్చినా ఏమని అన్నారా? ఆయన నోరు తెరవండి అన్నారా? ఆయన అనలేదు కాబట్టి మీరు ఆడింది ఆట. ఎంత లేటుగా వచ్చినా మా పాస్టర్ గారు ఏమనరు. ఎంత మంచారు అయ్యగారు, ఏమనరు. ఇప్పుడు బస్సు ముందు ఉంటుందా, మనుషుల ముందు ఉంటున్నారా? బస్సు ముందా? బస్సు ముందు ఉన్నదా? మనుషుల ముందు ఉంటున్నారా, బస్సు ముందు ఉంటుందా? మరి ఈయనండి బస్సు ముందు ఉంటుంది అన్నాడు. ఒకసారి ఎక్కువైపో చూడలేదా? ఒకసారి ఎక్కువ తెలుస్తుంది. బస్సుల ముందు ఉండలేదు, ఏ ముందు ఉన్నా? మనుషుల ముందు ఉన్నారు. దేనికి అమ్మా? ప్రయాణానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బస్సులు ముందుంటలేదు, మనుషులే ముందుంటారు. ఎంత చూసారు? దేవునికి సమయానికి, దేవుని ఆరాధించడానికి మీరు ముందుంటలేదు. చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు, చాలా ఆలస్యం చేస్తున్నావు. నీ ప్రయాణం మానం, నీ పనులు మానం. ఏమిటి? తలపోటు అంటావు, మానేస్తావు. జ్వరం అంటావు, మానేస్తావు. నొప్పి అంటావు, మానేస్తావు. గొప్ప అంటావు, మానేస్తావు. ఇదొక భక్త? ఇదొక భక్త? ఇదొక భక్త? తలపోటు వస్తే మానేస్తా, జ్వరం వస్తే మానేస్తా, నొప్పి వస్తే మాట్లాడుతూ ఉంటే నువ్వు పెడతావు. నువ్వు ఏంటి చాలా ఆలస్యం చేస్తున్నావు. ఒక వారం వస్తావు, 2వ వారం మానేస్తావు, 3వ వారం వస్తావు, 4వ వారం ఎగ్గొట్టేస్తావు. నిర్లక్ష్యం, 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 నిర్లక్ష్యం. నీకు ఎంత ఉంటే ఏంటయ్యా? నీకు ఉద్యోగం ఉంటే ఏంటి? నీకు డబ్బు ఉంటే ఏంటి? నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? చెప్పు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? చెప్పాలి. నీకు అన్ని ఇచ్చింది ఎవరు? ఆయన మర్చిపోతున్నావు. లేట్ అయిపోతుంది ఆరాధనకి, ఆలస్యం చేస్తున్నావు దేవునికి. నీకైతే అన్నీ ఇచ్చేయాలి,
కానీ ఆయన ఆరాధించడానికి సమయం నువ్వు లేట్ చేస్తున్నావు. దేవుడు చూస్తాడు. నేను ఆరాధన రండమ్మా, అందరూ రండమ్మా అన్నాను ఒక ఆవిడ్ని. ఈ వారం రావండి, ఈ వారం ఖాళీ లేదంటుంది. ఏం లేదంట, చెప్పాలి గట్టిగా. ఈ వారం ఖాళీ లేదండి, వచ్చే వారం వస్తామంటుంది. ఏమంది? నోరు తెరవండి అందరూ. ముందు మాట ఖాళీ లేదు అంది. అప్పుడు నేను అన్నాను, ఖాళీ ఉన్నప్పుడే రావమ్మా అన్నాను. కోటేశ్వరులు తెలుసా? మహా కోటేశ్వరులు వాళ్ళు భీమవరం ఉంటారు. ఎక్కడికి వచ్చాక దీవించబడ్డారు అందరూ, చెప్పాలి ఇక్కడ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు పేదోళ్ళు, చాలా పేదోళ్ళు అండి. తాటేకిల్లండి, తాటాకు నీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకుంటానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు. అటువంటి సమయంలో యేసయ్య పాదాల దగ్గరికి వస్తే వాడు దేవుడిని దీవించి గొప్పగా ఆశీర్వదించేశాడు దేవుడు. ఇప్పుడు ఏమంటుంది? అమ్మా ఖాళీ లేదంట. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ చెప్తున్నాను, ఖాళీగా ఉన్నప్పుడే రా అన్నాను. అప్పుడు ఇటు వరకు నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించాడు. ఆయన అంటాడు, చూచి చూన్నట్టుగా ఉన్నాడు ఆ దినాల్లో. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞేస్తున్నాడు మనుషులకి. ప్రియులారా, మీరు నమ్మితే నమ్మండి, వచ్చే వారం గల్లా మొత్తం ఏదైతే దేవుడిచ్చాడో మొత్తం ఓడ తీసేసాడు, మొత్తం తీసేసాడు దేవుడు. ఇప్పుడు ఏమైపోయింది అమ్మా? మీరు కూడా ఆదివారం నాడు ఖాళీ లేదన్నాను. ఎలాగో బైబిల్ చెప్తున్నాను, బైబిల్ ఎట్టి చెప్తున్నాను. ఆవిడ ఖాళీ అయిపోయింది, మొత్తం తీసేసాడు దేవుడు. యోబు గారి గురించి బైబిల్లో ఉంది కదా, ఉందా? మొత్తం తీసేసాడు లేదా? చెప్పాలి. ఆవును కూడా దేవుడు తీసేసాడు. ఇప్పుడు ఏమైపోయింది? అందరూ అనండి, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అమ్మా? వచ్చి, అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు, మొత్తం తీసేసాడు అయ్యగారు, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. నేను కాదు క్షమించేది, చెప్పాలి. దేవుడు నిన్ను క్షమించును గాక. 3 రోజులు ఉపవాసం ఉండు, ఏం తినకు, ఏం తాక్కో అన్ని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటే, ప్రియులారా, ఖచ్చితంగా 2 వారాలకి దేవుడు ఏదైతే తీసేసుకున్నాడో మరలా దేవుడు ఒక్కొక్కటి దేవుడు తిరిగి ఇచ్చేసాడు. నీ మనసులోకి, నీ నోట్లోకి ఏం రాకూడదు, చెప్పాలందరూ. మీరు ఎప్పుడైనా ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఖాళీ లేదన్నావా, నిన్ను కూడా ఖాళీ చేసేస్తాడు, జాగ్రత్త. అందుకని ఒక దినము దేవుని సన్నిధులు గట్టిగా శ్రేష్టమైనది. ఎవరు ఆరాధన మానకూడదు, ఎవరు కూడా మానకూడదు. కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి, చెప్పాలి గట్టిగా. కాబట్టి రాత్రి మాట గుర్తు తెచ్చుకోండి. మీరు ఖాళీ లేని మాట అనకూడదు మీరు, అవునా? దేవుని స్తోత్రం. కొత్త ఫ్యాన్ తెచ్చింది మా విశ్వాసి ఒక ఆవిడ. ఏం ఫ్యాను? కొత్త రెడీమేడ్ ఫ్యాను తగిలిచ్చేసి అయ్యగారు, అమ్మా నువ్వు ఒకసారి వేయమ్మా ఫ్యాన్ అన్నాను. ఫ్యాన్ ఏమంటే ఆవిడ అంటుంది, అయ్యగారు నేను ఫ్యాన్ తగ్గిచ్చాను కానీ ఇది చూసుకుంటామే కానీ వేసుకుంటాం లేదా అంది ఆవిడ. నాకు అర్థం లేదు.
అదేంటమ్మా ఒకసారి చెయ్యి ఎలా తిరుగుతో చూద్దాను చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదా నాకు అర్థం అవ్వలేదు అప్పుడు దాకా సరే పాతం చేస్తాను రా అని ప్రభువా మాణిక్యం గారు ప్యాన్ ఇచ్చారు నాయన కానీ చూసుకుంటామే కానీ వేసుకుంటాం లేదు నాయన ఆవిడ ఎప్పుడు వేసుకోమంటుంది అప్పుడే చూసుకుంటాం నాయన అప్పుడు అందరూ బేగ వచ్చేస్తారు ఈవిడే లేటు ఎవరు అమ్మా ఈయన వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు అయ్యగారు ప్యాన్ వేయమంటారు అంది ఏకమ్మా ఇది చూసుకునే ప్యాన్ కానీ వేసుకునే ప్యాన్ కాదన్నాను అదేంటి అయ్యగారు చూసుకుంటాం ఏంటి వేసుకుంటాం ఏంటి అన్న అమ్మ నాకేమో తెలీదు ఆవిడ చెప్పింది అలాగా కాబట్టి మీరు వేయకుండా అమ్మన్నాను అలాంటప్పుడు ఉన్నా ఒకటే తీసేయి అంటుంది తప్పమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇవ్వో ఇచ్చేదాన్ని నువ్వు పెట్టవో పెట్టేదాన్ని నువ్వు వెళ్ళవో వెళ్ళేదాన్ని నువ్వు ఇవ్వో ఏమన్నావు ఎందుకు బతుకుతున్నావు అది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అన్నాను ఏది నేను అన్నానమాట స్తోత్రం చెప్పండి ఆరాధన చేసుకుందాం పైకి లేకండి అన్నాను ఆరాధన చేసుకుందాం అందరు పైకి లేకండి అని అందరు పైకి లేకండి అందరూ ఆరాధన చేసుకుందాం ఆమె ఆయన లేచాడు అందరు లేచారు ఆరాధన బాబా ఏయ్ ఆరాధన 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 ప్రేమించేదను అతిగముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను అతిగముగా ఆరాధింతును ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ హృదయముతో ఆరాధింతును నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ హృదయముతో సేవించేదను ఆరాధన 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 ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను ఆరాధింతును ఇలాగ ఆరాధన చేసుకోండి కళ్ళు మూసుకుని ఆరాధన చేసుకుంటున్నాం ఎవడేసేసాడు ప్యాన్ వేసేసాడు కరెక్ట్ టైంకి వచ్చేసింది దేవుడి ఎవరో చూస్తుందంట నేనేమో ఆరాధన ఆరాధన నేనంట వద్దయ్యా బాబు ఆరాధన ఆవిడ నా మొహలో మొహం పెట్టి ఎంత కేకేసింది తెలుసా తడుచుకున్న దెబ్బతో బాబోయ్ అమ్మా ఎందుకు అలా అరిచావు అన్నాను నేను చూసుకునే కానీ వేసుకుంటాం నువ్వెందుకు వేసావు అంది నేను వేసానేంటమ్మా అమ్మా నేను వేసానని నువ్వు ఎలా నవ్వుతున్నావు ప్యాంట్ చుచ్చు అంచుతుంది నాకు అమ్మా ప్యాంట్ చుచ్చు అందుతుంది అమ్మా నాకు అన్నారు ఆవిడి తెగ నవ్వేసి బాబోయ్ ఇదే మాట బాబా ఏదో మాట్లాడచ్చు కదా ఇదే మాట్లాడాడు నాకు అదే వచ్చిందమ్మా అన్నాను
వేసి నవ్వలేక తట్టుకోలేక, బాబోయ్ నొప్పి వచ్చేస్తుందమ్మా, త్వరగా తీసుకెళ్ళిపోండి రా అన్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యాన్ ఎందుకు తిరగొద్దు అందంటే, ఫ్యాన్ రెక్కలు ఎన్ని ఉన్నాయి? 4. నువ్వు సొంతంగా పెట్టావు కంపెనీ. 3 రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడ. ఏం పేరు రాసుకొచ్చింది తెలుసా? మాణిక్యం, మాణిక్యం, మాణిక్యం. 3 రెక్కల మీద రాసుకొస్తే ఫ్యాన్ వేస్తే మాణిక్వా, 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 మాణిక్వా. ఇక 5లో పెట్టాడు. 5లో పెడితే ఎలా ఉంది? మాణిక్వా, 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 ఏ మాణిక్వా, మాణిక్వా, మాణిక్వా. ఏమండి పేరు కనపడుతుందండి? చెప్పరేంటండి? మరి పేరు కనపడాలంటే ఏ దాకా పోవాలి? అది ఫ్యాన్కి వచ్చి తెప్పలు, ఫ్యాన్కి వచ్చి తెప్పలయ్యి. మన ఇచ్చిన ఫ్యాన్ మీద కానీ, తపాల మీద కానీ, కుట్టుకుడు మీద కానీ, దేవునికి ఇచ్చే వస్తువుల మీద ఏ పేరు చెప్పాలి? ఏ పేరు కూడా ఉండకూడదు. మన పేర్లు ఎక్కడ ఉండాలంటే జీవ గ్రంథములో రాయబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాక్ష్యం చెప్తాను ఏంటంటే, మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదనండ్రకొల్లు, గణపవరం దగ్గర, భీమవరం దగ్గర ఉంటుంది. ఆ సమీపంలో ఉండే మా ఊరు. మా నాన్నగారు మా అమ్మగారు పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. ఎవరు లేరు? పిల్లలు లేరు. యేసు ప్రభు నమ్ముకున్నాక 3 పిల్లలు పుట్టారు. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. అన్నయ్య పనికి వెళ్తూ ఉండేవాడు, అమ్మ పనికి వెళ్తూ ఉండేది, నాన్న పనికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు చాలా పేదవాడు. రెక్కాడితే కానీ, చెప్పండి అమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడదు, రొక్కాడితే కానీ రెక్కాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, 2 ఒకటేలే. అయితే ఇలాగా మా అమ్మగారు, మా నాన్నగారు, మా చెల్లిని నన్ను ఏం చేశారంటే బళ్ళో జాయిన్ చేశారు. బళ్ళో జాయిన్ చేస్తే సినిమాలోకి తీసుకున్నారు. కృష్ణరాజు, జయసుధ, అల్లు రామలింగ వచ్చి నన్ను అడిగారు. మా అమ్మ మా నాన్న పంపించారు. పంపిస్తే అలా కొద్ది రోజులు ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మరలా నేను ఇంటికి వచ్చేసాను. ఏది మానేశాను? బడి మానేసి సినిమాలోకి వెళ్ళి మరలా యాక్ట్ చేసి మరలా ఇంటికి వచ్చాను. నేను వచ్చి నెల అయిపోతుంది. ఇంటికి వచ్చి నెల అయిపోతుంటే నాన్న అన్నారు, నువ్వు నెల అయిపోయింది, షూటింగ్ లేవు, ఏమీ లేవు అన్నారు. మళ్ళీ చదువుకో అన్నాడు. సర్లేని మరలా చదువుకుంటాకి నన్ను తీసుకెళ్ళి మరలా 1వ తరగతిలో జాయిన్ చేశాడు. మా చెల్లెన్ని 10, నేనెన్ని ఏబిసిడీలు వచ్చా అన్నాడు మాస్టర్. రావండి అన్నాను. కొన్ని వచ్చండి అన్నాను నేను. చెప్పమన్నాడు. ఏ బి సి డి ఎఫ్. ఏబిసిడి ఎఫ్. అది కాదు, తప్పదు. తర్వాత స్పెల్లింగ్ అంటే రాదు నాకు, ఇప్పుడు కూడా రాదు నాకు. అలా చదువుకుంటూ 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 మరలా సినిమా ఆఫర్ వచ్చింది నాకు. విశాఖపట్నం అవతల అరకలోయ, ఎవరైనా వెళ్ళుంటే తెలుస్తుంది. అక్కడ తీసుకెళ్ళారు షూటింగ్కి. ఆ షూటింగ్ పేరేంటంటే కొత్త బాలనాగమ్మ, కొత్త బాలనాగమ్మ. మరి అందులో మీ పాత్ర ఏంటి? నా పాత్ర అని అడిగాను. రామారావు గారు అన్నారు, నేను మాయిలి పకీర్ని అన్నాడు. ఎవరు? నేనే పకీర్ని అన్నాను. నువ్వు పకీరి కాదు, నువ్వు పిల్లదయ్యం అన్నాడు నన్ను. ఈ పిల్లదయ్యం ఏం చేస్తో తెలీదు.
అడిగాను, అయ్యా నా పాత్ర చెప్పారు కానీ మరి నేను ఏం చేయాలన్నాను. నువ్వేమీ చేయక్కర్లేదు, నేను ఓం రీమంటాను, నువ్వేమో పొగేస్తావు అన్నాడు. ఏమేయాలంట? సర్లేని నాకు కూడా రంగు వేసాడు మొఖానికి, నల్ల గోవునేసాడు, నల్ల వికి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను. నేనేసినట్టుగా నాకే భయం వేస్తుందండి, మీరు అర్థం చూస్తే పారిపోతా అన్నాడు. వద్దులే బాబు ఉంచేసుకో అన్నాను. నేనే భయంకరంగా ఉంటే మద్దాల రామారావు ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఏముండి భయం వేస్తుంది అన్నాను. ఏమది నాన్న, వేసే అన్నాడు. ఏంటి? పొగ. సర్లేని నాకు రంగు వేసిన వాడితో అన్నాను, బాబు ఒకసారి బయటికి వెళ్ళాలన్నాను. ఇలాగ వెళ్ళండి అన్నాడు. అక్కడ 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. బాబోయ్ ఏంటి ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకొచ్చేసాను. నేను పరిగెత్తుతూ ఉంటే నాకు రంగు వేసినోడు నన్ను చూసి పారిపోతాడు డాడీ. ఇలాగ పారిపోతున్నాడు. సర్లేని అప్పుడు రామారావు గారు ఓం రీం అంటున్నాడు. నేనేవేలే ఒకేసేస్తూ ఉంటే అప్పుడు నాకు చెప్పాలి కదా ఏమని, అయ్యా మీరు పొగేస్తూ ఉండగా మీ వెనకాల బాంబు పెడతాను. చెప్పాలి వద్దా? తెలియదు కదా నాకు. అది ప్లాస్టిక్ బాంబు అంట, అది ఎగిరే బాంబు అంట, పేలితే ఎగురుతుందంట. ఆ ఎగిరి బాంబు తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ఏక చూసు ఎప్పుడు పెట్టేశాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు కానీ తగిలిచ్చేసాడేమో. ఓం రీం అంటున్నాడు. నేను వేసేస్తున్నాను, వేసేస్తూ పుట్టింది బావులు పేలిపోయి ఇక్కడ ఉన్నవాడిని అలా పైకి వెళ్ళిపోతున్నాను. బాబు రే కాపాడాడు బాబు. వాళ్ళంటారు నీకేం పర్లేదు నాయన, చుట్టూ వలెట్టేసామన్నారు వాళ్ళు. నిజంగా ఆ రోజు నేను వాళ్ళ మీద పడితే ఈరోజు మీ మధ్యకి వచ్చేవాడిని కాదు, ఇంకా సినిమాల షూటింగ్లు తీసేకునేవాడిని. అయితే ప్రియులరా అక్కడ మధ్యలో మరి ఊస్తుంది, ఆ ఊస మీద పడిపోయాను, అడ్డంగా పడిపోయాను. ఇలాగా ఆ అడ్డంగా పడిపోతే ఆ ఊస యువతల నుంచి యువతలకు వచ్చేసింది. ఊస చాలా ప్రమాదమైంది. హాస్పిటల్, వైజాగ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళి స్కానింగ్ తీశారు. ఎక్స్రే తీస్తే లోపల ఎన్నుపూస ఇరిగిపోయిందండి. ఆ ఊస నాకు మత్తు పెట్టి ఊసలాగేశారు. డాక్టర్ గారు అన్నారు, ఎన్నుపూస ఇరిగిపోయిందమ్మా, 3 నెలలు ఉంచండి అని 3 నెలలు ఉంచారు హాస్పిటల్లో. ఒక రోజున రాత్రి మా పాస్టర్ గారు వచ్చారు. మా అమ్మగారికి మా నాన్నగారికి బాప్తిసం ఇచ్చిన ఆయన వచ్చారు. శ్రీను, అప్పుడు నా పేరు శ్రీను, ఎలాగుంది శ్రీను అన్నారు. నాకు పోటు వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను అన్నాను. నేను ప్రార్థన చేసి వెళతాను, ఈ రాత్రి తప్పకుండా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక అన్నారు ఆయన. సర్లేండి ప్రార్థన చేశారు, ఎన్నుపూస మీద చేసి ప్రార్థన చేశారు. 2 గంటలు ఏకధాటిగా ప్రార్థన చేశారు. నాకు ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ప్రకాశమైన వెలుగండి. ఆ వెలుగు చూడలేకపోతున్నాను, తెరవలేకపోతున్నాను కళ్ళు. ఆ వెలుగులో నుండి దేవుని హస్తం వచ్చి నా ఈపి మీద వేసాడు ఆయన హస్తం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. ఇరిగిపోయిన ఎన్నుపూస అతుకుపోయినది. ప్రియులారా, తెల్లారి లేచి స్నానం చేశాను. అమ్మగారు టిఫిన్ పెట్టారు. కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటే
డాక్టర్ గారు వచ్చేసారు ఈలోగా 10 గంటలకి ఉదయం. కడుక్కున్నాను. ఏంటి కుర్చీలో కూర్చున్నావు, అలా కూర్చోకూడదు అన్నారు. అప్పుడు అమ్మగారు వచ్చి చెప్పారు, ఏమండి రాత్రి మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారండి. తర్వాత మరి ఏం జరిగిందో యేసు ప్రభు హస్తం వచ్చి నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడు అన్నారు. ఆయన అన్నాడు, నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారో చేయని అన్నారు. ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళి బొక్కబోర్లంగా పడుకోబెట్టి ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్ని పోస్తా అతుకుపోయినట్టుగా దేవుడు చూపించేశాడు. దేవుని కార్యాలండి కంటికి, చెవికి, హృదయానికి అంత అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీరు ఏ దేవుడిని నమ్మారే కానీ ఆ దేవుడు గొప్ప దేవుడు అని మందులు రాసి పంపించేశారు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారితే ఏ వారం? ఆదివారం మా చెల్లి దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి అమ్మ నాన్న వచ్చి అన్నారు, నాన్న చర్చికి వెళ్ళండి ఆదివారం ఈరోజు వెళ్ళమని చెప్పారు. అలాగ 3 సంవత్సరాలు ఆ ఆరాధనకి వెళ్ళాం. పాస్టర్ గారు అన్నారు, సంఘస్థులతో అన్నారు, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకుంటా రెడీగా ఉంటే లేచి నిలబడండి, మీ అందరికీ నేను బాప్తిసం ఇస్తా అని చెప్పారు. వారితో పాటు నేను మా చెల్లి బాప్తిస్తానికి లేచి నిలబడ్డాం. బాప్తిస్తాన్ని తీసుకుంటాకి వెళ్తున్నాం. మా చెల్లి ఏం చేసిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా నేను తీసుకున్నాను. చాలామంది ఆ రోజు తీసుకున్నారు. మా మా చెల్లి ఒక్కతే తీసుకోలేదు. మరి అబ్బాయి మీ చెల్లి ఎదురా అన్న, ఇంటికి వెళ్ళిపోయిందండి అన్నాను. ఎందుకు వెళ్ళిపోయిందిరా? నాకు తెలియదండి అయ్యగారు అన్న. మా ఇంటికి అయ్యగారు బండి మీద తీసుకెళ్ళారు. మా చెల్లిని అడిగారు, అమ్మా బాప్టిస్తానికి వచ్చా మరలా వెనక్కి వెళ్ళిపోయామా అంటే, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగము రావాలని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ చెప్పాలి బాప్తిస్తానికి అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగ 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? అప్పుడు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో ఉద్యోగానికి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం బాప్తీసం తీసుకుంటా అని చెప్పి సోమవారం ఉదయం లేచి తన పనులన్నీ ముగించుకొని పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకుని బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. ఏలూరు వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోయిందండి. అమ్మా లారీ యాక్సిడెంట్లో చనిపోయి ఆవిడ ఒక్కతే కాదు చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు తెలిసింది, ప్రియులారా, నాన్నగారు నేను మా అన్నయ్య వెళ్ళాం, ఫోటో పట్టుకెళ్ళాం. మా చెల్లిది పట్టుకెళ్తే, అబ్బాయి పోస్ట్ మార్టం చేస్తున్నాము, పోస్ట్ మార్టం అయిపోయాక బాడీని మీకు ఇస్తామని చెప్పారు. సర్లే అని గంట చూసా, పోస్ట్ మార్టం అయిపోయింది. సాపలో చుట్టి ఇచ్చారు మాకు. కారు మాట్లాడుకొని చెల్లి శవాన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. అమ్మగారు చనిపోయారు. చెల్లిని అమ్మని ఒక చాట పడుకోబెట్టాం. చుట్టాలందరూ కవర్ చేస్తున్నాం. అప్పుడు సెల్ ఫోన్లు ఏమీ లేదు. కవర్ చేస్తూ ఉంటే ఈలోగా మా నాన్న
ఎవరు కనపడకుండా ఎవరికి చెప్పకుండా చేలోకి వెళ్ళిపోయి పురుగుల మందు తాగి చచ్చిపోయాడండి. ఆ చేనుగల రైతు వచ్చి, బాబు మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చచ్చిపోయాడు అన్నారు. మగవాళ్ళు అందరు వెళ్ళి మా నాన్న శవాన్ని తీసుకొచ్చారు. మా ఊరిలో అన్నారు పొద్దుగుపోతుంది సమాధి చేసేయమన్నారు. అప్పుడు అమ్మని, నాన్నని, చెల్లిని ఒకసారి సమాధి చేసేసాం. ఇక నాకు ఎవరున్నారు? అన్నయ్య, వదిన, మా ఆయోళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇంట్లోంచి గెంటేశారు నన్ను. నా ఆస్తి నా అన్నీ తీసేసుకొని వీటి మీద సంతకాలు ఎట్టమని. ఇంటికి ఎట్టమన్నారు ఏంటో తెలీదు. పెట్టేసిన తర్వాత నా అన్నం లాగేశారు. ఏమ్మా ఎందుకు లాగుతున్నారు అన్నం అంటే, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా? ఈ ఆస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నాను. అమ్మా నాకు ఎవరు లేరు, మీరు తప్ప నాకు ఎవరు లేరమ్మా. అమ్మా అన్నాను. లేదు ఈ రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళమని నా కాలర్ పట్టుకుని బయటికి ఇంటేసి తలుపేసేశారు. రాత్రి 11 గంటలు అయిపోతుంది. ఆకలి అయిపోతుంది. ఎవరు పెడతారు నాకు బయట ఎవరు చుట్టాలు బంధువులు లేరు. ఎలాగా ఏంటని ఆకలి అయిపోతూ ఉంటే మా ఇంటికాడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తే ఆవిడ తలుపు తట్టారు. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పెడతాను ఆగని పెడతాకి వెళ్ళింది కానీ కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావు అంది. నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అందన్న ఆవిడ. ఇప్పుడు మా ఊర్లోనే ఉంది ఆ అమ్మాయి. సరేలేని ఆ ప్లేట్ తీసుకొని నిడమర్రు, మందలపర్రు, బోనుపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపల్లిగూడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నాను నేను. తాడేపల్లిగూడు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉండేవాడిని. అలా ఉంటూ ఉండగా ఒక రోజున అడుక్కుంటాకి వెళ్తే ఆ రోజు ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఏంటబ్బా ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలైపోతూ ఉంటే తాడేపల్లిగూడెంలో పెద్ద వాటలు ఉంది అక్కడికి వెళ్ళి వాండర్ గారిని అన్నాను, బాబు కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్నాను. ఆయన అన్నాడు 5 రూపాయలు కావలసిన అన్నం పెడతానన్నారు ఆయన. 5 రూపాయలు లేవండి, నేను అడుక్కున్నవాడిని అండి, దయచేసి కొంచెం అన్నం పెట్టండి అన్నాను. లేదు 5 రూపాయలు ఇస్తే పెడతాను అన్నారు ఆయన. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. లేకపోతే వెళ్ళిపోమని వాటర్ నుంచి బయటికి ఇంటేశారు. బయటికి ఇంటేస్తే నేను వాటర్ నుంచి వెళ్ళకుండా ఆ పక్కనే నుంచుని భోజనానికి వెళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని, వెళ్ళేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఉండయా అన్నం కొనుక్కుంటానని చాలామందిని అడిగాను. ఆ రోజు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. 11 గంటలకి కొట్లన్నీ కట్టేశారండి. కొట్లన్నీ కట్టేశారు. భోజన వాటలు కూడా కట్టేశారు. ఆకలి అయిపోతుంది. ఏం చేయాలో తట్టుకోలేక వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయండి. ఆ ఎంగులాకులు ఏరుకుని మెతుకులు ఏరుకుని తింటుంటే అప్పుడు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ నాన్న ఉంటే ఇంత స్థితి వచ్చేది కాదని. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎవరున్నారని బ్రతకాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి? ఈ ఆకలి కోసమేగా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అలాగ నడుచుకుంటూ వెళ్తే తాడేపల్లి వంతెన ఉంది. ఆ వంతెన పైకి ఎక్కేస్తున్నాను. ఆ వంతెన పైకి ఎక్కేస్తామంటే
యోబు గారు అంటండి, డాక్టర్ యోబు చేబురోలు. ఆయన కారు వేసుకొచ్చేసి, మరి ఎలా చూచాడో ఇది, ఎలా చూచో తెలియదు కానీ వచ్చేసి, నేను కాలంలో పైకి ఎక్కించి పడిపోతామని కాలంలో ఉంటే ఆయన వచ్చి గబగబ కిందకి లాగేసి కారు ఎక్కించుకొని, బాబు ఎవరు అబ్బాయి అన్నాడు. పలానా ఊరండి, పలానా అబ్బాయినండి, అమ్మ నాన్న చెల్లి చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి, 3 సంవత్సరాలు అన్నం లేక అడుక్కుంటున్నానండి, ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలి తట్టుకోలేక చనిపోతామని పైకెక్కుతున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చారు. ఎవరి రూపంలో వచ్చారు? దేవుని సేవకుడు రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 94లో సేవలోకి వెళ్ళాను. ప్రియులారా, 94లో సేవ సమర్పించుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సేవలోనే తిరుగుతున్నానమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను, విడవను, ఎన్నడు ఎడపాయను. ఏమండి, దిక్కులేని వారికి చెప్పండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడు నన్ను సావనించలేదు, బ్రతికించుకున్నాడు. ఆయన కొరకు నన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మాట అడుగుతాను, అబద్ధం ఆడకుండా చెప్పండి. స్త్రీలే పురుషులు ఎవరు అబద్ధం ఆడకూడదు. బాప్తీసం తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, చేయొద్దండి. నేను వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నిజంగా అబద్ధం ఆడొద్దు మీరు. నేను దైవజనుడిగా చెప్తున్నాను. మీలో ఎంతమంది బాప్తీసం తీసుకోలేదు ఒకసారి చేయొద్దండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేయెత్తిన వారు లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను. త్వరగా నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ముగిస్తున్నాను నేను. త్వరగా నిలబడండి, మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఎవరైతే నిలబడ్డారో ఇలా టేజీ ముందుకు రండి అమ్మా, రండి, ఇలాగా ఎదురుకు రండి, ఎదురుకు వచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి రండి, దగ్గరికి రండి. దయచేసి రండి, దయచేసి రండి. కళ్ళు మూసుకోండి, దగ్గరికి రండి, తేజీ దగ్గరికి రండి, దగ్గరికి రండి, దగ్గరికి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. మీరు కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి. అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి చనిపోయింది, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు. అమ్మా నాన్న, చెల్లి, అనాథనైపోయాను అమ్మ, నేను దిక్కుమాలవాడిని అయిపోయాను. నేను ఎవరు ఆదరించలేదు, ఎవరు చూడలేదు నన్ను. 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మా. అమ్మా ఆకలి, బాబు ఆకలి, కొంచెం అన్నం పెట్టవా తల్లి, కొంచెం అన్నం పెట్టవా అమ్మా, ఆకలి అయిపోతుంది. ఎవరు ఆదరించేవారు లేక 3 సంవత్సరాలు అడుక్కున్నాను తల్లి. మీ అమ్మ ఉంది కానీ నాన్న లేడు, నానున్నాడు కానీ అమ్మ లేదు, నాకు ఇద్దరు లేరమ్మా.
ఇద్దరు లేరు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కమ్మా. యేసయ్యా, ప్రభు రాకడ వచ్చేస్తుంది తల్లి, ప్రభు వచ్చేస్తున్నాడు తల్లి. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు బాప్తిసానికి, ఇంకా వాయిదాలు వేస్తున్నావా బాప్తిసానికి? అమ్మా, ప్రభు సన్నిధులు నిర్లక్ష్యం చేయకు, వాయిదా లేకు. ఏ రోజు చనిపోతాం మనకే తెలీదు. కాబట్టి నాయనా, నువ్వు మట్టికి వాయిదా లేకు తల్లి. చెల్లి, తమ్ముడు, రక్షణ చాలా అవసరం అమ్మ నీకు. ఎన్ని యాక్సిడెంట్ అయిపోయి నీకు, ఎన్ని మరణాలు తప్పించాడు దేవుడు, ఎన్ని యాక్సిడెంట్ తప్పించాడు దేవుడు, ఎన్ని అనారోగ్యాల నుంచి తప్పించాడు దేవుడు. ఎందుకు తప్పించాడు? నువ్వు రక్షణ పొందుతావని. ఓ మనిషి, యోసించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి, యోసించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడిచే రోజు. అదే ఆ రోజు. ప్రార్థన చేసు. మా పరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అని దేవా, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి రెండవ సభలో ప్రభువా, నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు నాయన. నీ బిడ్డలు బాప్తిసం కావాలని నాయన నీ దగ్గరికి వచ్చారు నాయన. ఎప్పుడో తీసుకుందాం అనుకున్నారు కానీ నాయన, ఏ దినమున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాయన.
నీ రాకడ సమీపమైపోయింది నాయన. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఓ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి సమయం వచ్చేది నాయన. కాబట్టి వారు నిర్లక్ష్యం చేయకూడదు నాయన, వారు వాయిదాలు వేయకూడదు నాయన. వెంటనే బాప్తీసం తీసుకుంటానికి సహాయం చేయండి. బాప్తీసం ఎవరైతే తీసుకోవాలో వారిని కూడా మీరు సిద్ధపరచండి. సిద్ధపడి వారిని మీరు బలపరచుదురుగాక. సిద్ధపడిన వారిని మీరు బలపరచుదురుగాక. సిద్ధపడిన వారిని మీరు బలపరచుదురుగాక. ప్రభువా, నన్ను నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న వారందరిని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. బాప్తీసం తీసేసుకోండి. వాయిదా